ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి. ప్రభు, ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తన తనముతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా, డ్రెస్ చేంజ్. చిత్రగుప్త, ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడిక. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ప్రభు, కెవ్వు కేక. కేకా, ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఎందుకు ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. ఎందరు రాజా, ఇడి కేక. పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించమే? చిచ్చి, ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు కదా. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము. నీ కేకని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. ఆ మాట వింటుంటేనే చాలు కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అలాగే. అడు అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో నేను అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటుమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. చిత్రగుప్త, నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మీరు? మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి. ప్రభు, అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. ఓన్లీ అమ్మా. రామయ్య రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిట హియర్. నాకు పడిపోద్దేమో నీడిపోయాం. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫు. ఓ, ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. అబ్బో, వీడి పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైఫ్, అక్కడ కైపు. ప్రభు, ప్రభు ఆగు. ఆగలేదు. రేయ్, ఆగరా. ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు, నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ
గదిలేవి లేవా? ఆ, ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడక చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో మీటర్న్నర ఉంది, ఇంటీరియర్ ఏంటి కిలోమీటర్న్నర ఉంది. ఇంతకీ నా అమ్మజ ఎక్కడుందో ఏంటో. అయ్యో, ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు. శపించానంటే బూడిదైపోతావు. అయ్యో, నేను నీ పతిని. తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేతని అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. ఇక్కడున్నావా? హాయ్, ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని ఈ లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నాపతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? ఓ ఛీ! చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా?